హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త ట్రెండ్ నడుస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆ ట్రెండ్కు శ్రీకారం చుట్టారు. ఆయన అభిమానులు కానీ ఆ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఆ ట్రెండ్ను ఫాలో అవుతున్నారు. ఏంటి ఆ ట్రెండు, ఎందుకు ఫాలో అవుతున్నారనే విషయం తెలుసుకోవడానికి ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ పార్టీలోని కొంతమంది వ్యక్తులు, మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మాట్లాడుతున్నటువంటి మాటలకు సంబంధించి ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వారిని ఉద్దేశించి ఇది వైసీపీ దొంగల పార్టీ, వైసీపీ బూతుల పార్టీ, వైసీపీలో బూతుల మంత్రులు ఉన్నారు, బూతులు మాట్లాడే ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పి ఆ పార్టీకి సంబంధించి అనేక సందర్భాల్లో అనేక మీటింగుల్లో తన ముందు జన సైనికులను చూసి బూగిపోతూ మాట్లాడినటువంటి అనేక వీడియోలు మనం చూసాం. ఇటు పవన్ కళ్యాణ్ గారే కాకుండా టీడీపీ పార్టీ నాయకులు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, వీళ్ళందరూ కూడా వైసీపీకి సంబంధించి బూతుల పార్టీ అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు. మరి వైసీపీలో బూతులు మాట్లాడేటువంటి వాళ్ళు లేరా అంటే ఉన్నారు. వాళ్ళు మాట్లాడడానికి కారణం ఏందని చెప్పి అప్పుడు చాలామంది జర్నలిస్టు సోదరులు ప్రశ్నించినప్పుడు అవతల వ్యక్తులు మమ్మల్ని రెచ్చగొట్టి మా మీద అనేక ఆరోపణలు చేసి మమ్మల్ని బూతులు తిట్టినప్పుడు మాట్లాడకుండా ఎందుకు మౌనంగా ఉంటాం, మేము చేతులకు ఏమైనా గాజులు దొడుకొని కూర్చున్నామని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తులు కూడా వైసీపీలో ఉన్నారు. వాళ్ళు మౌనంగా ఉంటే మేమెందుకు రెచ్చగొడతాం, వాళ్ళు మౌనంగా ఉంటే మేమెందుకు మాట్లాడతాం, వాళ్ళు రెచ్చగొట్టినందుకు మేము మాట్లాడుతూ ఉన్నామని చెప్పి గతంలో వాళ్ళు మాట్లాడినటువంటి పరిస్థితి. ఏదేమైనా కూడా ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా బూతులు మాట్లాడకూడదని ప్రతి ఒక్కరు కోరుకుంటాం. కానీ అలాంటి పరిస్థితులు ప్రస్తుత రాజకీయాల్లో ఉన్నాయంటే లేవు. ఎవరు అధికారంలో ఉన్నా కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు తాజాగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాకినాడ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించి ఏ రకంగా రెచ్చిపోయి మాట్లాడారు అనేటువంటిది మనం చూసాం. దానికి సంబంధించిన వీడియోలు కూడా కొన్ని పెద్ద ఎత్తున ట్రోల్స్ కూడా అయ్యాయి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలకు సంబంధించి. ఇప్పుడు అదే నియోజకవర్గంలో ఈ జనసేన పార్టీకి చెందినటువంటి పంతం నానాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఈయన మరి కాకినాడ మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో ఆ కాలేజీకి చెందినటువంటి ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావుకి సంబంధించి దారుణంగా బూతులు మాట్లాడారు. లా అనే పదంతో తిడుతూ, పిడిగుద్దులు గుద్దుతూ, తన కింద ఉన్నటువంటి అనుచరులు వాళ్ళని దొబ్బేస్తూ, అక్కడ ఫుట్బాల్ ఆడకూడదు, ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు మాత్రమే ఆడాలి, దీనికి పైన ఉన్నటువంటి అధికారులను అడిగిన తర్వాత పర్మిషన్ ఇస్తామని చెప్పినా కూడా వీళ్ళ ఎమ్మెల్యే అనుచరులు అక్కడికి వెళ్ళి ఆట ఆడుతుంటే మరి అక్కడికి ఆడొద్దని చెప్పినందుకు నన్నే ఎదురిస్తామని చెప్పి ఎమ్మెల్యే మరి ఆ ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావు పైన దాడి చేసినటువంటి పరిస్థితి, దారుణంగా బూతులు తిట్టినటువంటి పరిస్థితి. ఆ రకంగా బూతులు తిడితే తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తే అప్పుడు పంతం నానాజీ గారు ఏదో పొరపాటున అనాల్సి వచ్చింది, సో ఇది నేను అన్నాను కాబట్టి ఇప్పుడు నేను మా గురువు గారు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఒక ట్రెండ్ సెట్ చేశారో, మరి తిరుపతి లడ్డుకు సంబంధించి ఏదైతే వివాదం జరుగుతూ ఉందో మరి అది పవిత్రత కోల్పోయింది కాబట్టి అపవిత్రం చేశారు కాబట్టి ప్రాయశ్చిత్త దీక్ష చేస్తా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా అయితే దీక్ష చేస్తూ ఉన్నారో నేను కూడా మరి ఆయన మీద నేను తప్పు చేశాను కాబట్టి ఆ రకంగా నేను దీక్ష చేస్తానని చెప్పి పంతం నానాజీ చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఈయన మాట ప్రకారం ఏంటంటే మరి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ ప్రభుత్వమే ఇప్పుడు తిరుపతి లడ్డుకు సంబంధించి తప్పు చేశాము కాబట్టి ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నామని చెప్పి మరి చెప్పినట్టుగానే అనిపిస్తుంది. అది అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేసినట్టుగా కనిపిస్తుందని దాని అర్థం అదే వస్తుంది. అయితే వీళ్ళది విచిత్రం ఎట్లుందంటే మేము ఏ తప్పైనా చేస్తాం, మేము ఎన్ని బూతులైనా తిడతాం, కానీ తర్వాత దీక్ష చేస్తాం. ఇప్పుడు ఈరోజు ఒక వ్యక్తిని బూతులు తిట్టాడు, దానికి సంబంధించి దీక్ష చేస్తున్నాడు తప్పైందని చెప్పి. రేపు ఒక మహిళ పైన దౌర్జన్యం చేస్తారు, ఒక మహిళ పైన అత్యాచారం చేస్తారు. రేపు తప్పు అయిపోయింది, మా పవన్ కళ్యాణ్ గారు ఇట్లా దీక్ష చేస్తారు కదా, మేము కూడా అదే రకంగా దీక్ష చేస్తామని ఇంకొకటి వస్తాడు. ఒక వ్యక్తిని దారుణంగా ఒక వ్యక్తిని చంపేస్తారు. రేపు పొరపాటు జరిగిపోయింది కాబట్టి తప్పు జరిగిపోయింది కాబట్టి దీక్ష చేస్తామంటారు. ఈ రకంగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా బూతులు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టుగా దాడులు చేయడం, ఈ రకంగా చేసి తప్పు అయిపోయిందని చెప్పి దీక్షలు చేస్తే అంటే సరిపోతుందా? అందుకే ఇప్పుడు చాలామంది నేటిజన్లు ట్రోల్ చేస్తూ ఉన్నారు. సరే పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకొని పంతం నానాజీ గారు దీక్ష చేస్తూ ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారికి రైట్ హ్యాండ్ అయినటువంటి వ్యక్తి ఒక కేసులో జైల్లో ఉన్నాడు కదా, జానీ మాస్టర్ కూడా తప్పు జరిగిపోయింది కాబట్టి జైల్లోనే దీక్ష చేస్తా అని చెప్పి ఆయన కూడా దీక్ష చేస్తూ ఉన్నాడని చెప్పి కూడా పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ ఉన్నారు. దానికి కారణం, ట్రోల్ చేయడానికి కారణం ఎవరు? మీ ప్రవర్తనే, మీ మాటలే. సో దీనికి సంబంధించి ఎవరు మాట్లాడరు. ఒక ఎమ్మెల్యే ఇంత దారుణంగా ఒక ప్రొఫెసర్ని, ఒక వైద్య కళాశాలకు చెందినటువంటి ప్రొఫెసర్ని ఇంత దారుణంగా తిడితే
పవన్ కళ్యాణ్ గారు అసలే మాట్లాడరు. గతంలో మౌన దీక్షనే, ఇప్పుడు దీక్షలోనే ఉన్నారు తప్పితే ఈ రకంగా చెయ్యకూడదు, ఇది తప్పు అని మాత్రం చెప్పరు. ఈ పంత మేనేజీ ఈ రకంగా ఉంటే రఘురామకృష్ణరాజు రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆ ఫ్లెక్సీని చింపి అవతల పాడేశారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళను బూతులు తిట్టాడు. అక్కడ ఇది తప్పు అని ప్రశ్నించినటువంటి దళితులను బూతులు తిట్టడం, పోలీసుల చేత కొట్టించడం, పరిగెత్తించి కొట్టించడం. మరి వీరినేమంటారు? ఈ రకంగా బూతులు మాట్లాడి దాడులు చేసి ఈ రకంగా ప్రవర్తించినటువంటి వాళ్ళను బూతుల ఎమ్మెల్యేలు అంటారు, బూతుల పార్టీ అనే అంటారు. పైగా వీళ్ళ అభిమానులు, వీళ్ళ కార్యకర్తలు, వీళ్ళ నాయకులు ఏమంటారు? ప్రాచిత్య దీక్షలు చేస్తూ ఉన్నాం, గతంలో ఎప్పుడైనా ఈ సాంప్రదాయం ఉందా అని చెప్పి మళ్ళీ మాట్లాడతారు. ఎంత విచిత్రమో చూడండి. తప్పు చేసి ప్రాచిత్య దీక్షలు చేస్తామంటే సరిపోతుందా? మా పవన్ కళ్యాణ్ గారు నేర్పినటువంటి గొప్ప సంస్కారం మాకేదని చెప్పి ఎట్లా చెప్పుకుంటారు? మళ్ళీ ఎట్లా వాళ్ళు మళ్ళీ దీని గురించి పెద్ద డిస్కషన్ పెడతారు? ఇలా ఒక్కరే కాదు, ఈ పార్టీలో ఉన్నటువంటి అనేక మంది మహిళలకు సంబంధించి మీకు పనులు కావాలంటే చేసి పెడతాం, లోన్లు కావాలంటే ఇప్పుడు తీసుకోండి మేము ఇప్పిస్తాం, కాకపోతే మేము ఎక్కడ పిలిస్తే అక్కడ రావాలని చెప్పి అనేక ఆడియో కాల్స్ కూడా బయటకు వచ్చిన పరిస్థితి చూసాం. టీడీపీ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే యొక్క రాసలీలకు సంబంధించి అదే పార్టీలకు చెందినటువంటి మహిళపైన ఏ రకంగా చేశారని కూడా. ఇప్పుడు అదే రకంగా ఇప్పుడు జానీ మాస్టర్ సంబంధించి మరి బీజేపీ పార్టీ నాయకులే చెప్తా ఉన్నారు, ఆ వ్యక్తి అనేవాడు లవ్ జిహాద్లో భాగంగా హిందువుల అమ్మాయిలను తీసుకువెళ్ళి మత మార్పిడి చేస్తూ ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు. మరి అప్పుడు హిందూ ధర్మం గురించి ఎవరు మాట్లాడరు. అప్పుడు మౌన దీక్ష చేస్తారు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు కానీ చావలేదనేటువంటి వ్యక్తిని స్పీకర్గా కూర్చోబెట్టారంటే ఇంక అర్థం చేసుకోండి ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో. స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఒక ప్రతిపక్ష నేతను, మాజీ ముఖ్యమంత్రిని సంబంధించి పూర్తి చేయాలి, సిమెంట్ వేయాలని చెప్పి నువ్వు మనిషివేనా, మనిషి పుట్టావా, మూర్ఖుడు, సైకో అంత దారుణంగా మాట్లాడుతుంటే మరి అవి బూతులు కాదా? ఇది దారుణం కాదా? మరి ఈ రకంగా ఉన్నటువంటి పార్టీని ఏమనాలి? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కానీ వాళ్ళ పార్టీ కార్యకర్తలు కానీ, వాళ్ళ పార్టీ నాయకులు కానీ, ఆ పార్టీని అభిమానించే వాళ్ళు కానీ ఇవన్నీ కనపడవు. అరే బాబుకి ఇది జరిగిందని చెప్తే వీడి పేటీఎం బ్యాచ్, వీడికి సుట్ కేసులు ముట్టినాయి, అందుకే వ్యతిరేకంగా చెప్తా ఉన్నాడు. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెప్తే ప్రతిపక్ష పార్టీని సపోర్ట్ చేసినట్ట? వీడు చెప్పే దాంట్లో నిజం ఉందా, అబద్ధం ఉందా తెలుసుకోవాలి. వీడు చెప్పిన దాంట్లో నిజం ఉందంటే కనుక అది జరగకుండా చూసుకోవాలని చెప్పి ఆలోచన చేయాలి. కానీ బూతులు మాట్లాడడం, భయపెట్టేయడం, వీళ్ళు మాట్లాడినంత బూతులు ఎవ్వరూ మాట్లాడరు. దారుణాతి దారుణంగా మాట్లాడతారు. ఒక గతంలో గీతాంజలి అనేటువంటి ఒక మహిళ కూడా చనిపోయింది వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు తట్టుకోలేక. అంత దారుణంగా మాట్లాడతారు, అంత వల్గర్గా మాట్లాడతారు. ఈ రకంగా మీరు ప్రవర్తిస్తున్నారు కాబట్టే నేటిజన్లు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ ఉన్నారు. ప్రజలు కూడా అన్నీ గమనిస్తూ ఉన్నారు. సో గతంలో మీరు ఏ రకంగా మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా ఊగిపోయారు, మరి ఇప్పుడెందుకు వాళ్ళ పార్టీలో బూతులు మాట్లాడుతూ ఉంటే, దాడులు చేస్తూ ఉంటే, అంబేద్కర్ గారిని అవమానిస్తూ ఉంటే, మహిళలపైన దౌర్జన్యాలు చేస్తూ ఉంటే ఎందుకని ఈ రకంగా మౌనంగా ఉన్నారు? మరి పైగా తప్పులు చేసి ప్రాచిత్య దీక్షలు చేస్తా అంటే అది ఎంతవరకు కరెక్టు? సో చెప్పాలంటే ఇంకా చాలా ఉంది, బట్ వీడియో లెంత్ అవుతుంది. సో ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.